వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. పోరాట పటిమ కలిగిన చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కడియం ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ, పాలకుర్తి కేంద్రంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగుతున్న క్రమంలో భూస్వాములు పేదల భూములను ఆక్రమించుకుంటున్న సందర్భంగా తాము పండించిన పంటలను దోచుకుంటున్న సందర్భంగా భూస్వాములకు ఎదురు తిరిగి తాము పండించిన పంటను కాపాడుకోవడానికి ఆనాటి భూస్వామి విష్ణు రామచంద్రారెడ్డిని ధైర్యంగా ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఎక్కడ అన్యాయం జరిగినా తప్పు జరిగినా ప్రశ్నించే అలవాటు అలవర్చుకోవాలని, పేదల పక్షాన నిలబడే గుణాన్ని పెంచుకోవాలని అన్నారు. లేకుంటే తప్పులు జరుగుతూనే ఉంటాయి, అన్యాయాలు పెరిగిపోతూనే ఉంటాయని, రాజకీయంగా అవకాశాలు వచ్చిన వారు ఇంకా ఇతరత్ర స్థానంలో ఉన్నవారు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా రజక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పాలకుర్తి కేంద్రంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన క్రమంలో భూస్వాములు పేద వర్గాలకు సంబంధించిన భూములను ఆక్రమించుకుంటున్న సందర్భంగా, వాళ్ళు పండించిన పంటలను కూడా దోచుకుంటున్న సందర్భంగా భూస్వాములకు ఎదురు తిరిగి తాను కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి ధైర్యంతో ఆనాడున్న విష్ణు రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ. ఒక్కసారి ఆలోచించండి, దాదాపుగా 75 ఏళ్ల కింద, 75 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రము రావటానికి ముందు, స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ పాలకుర్తి చాకలి ఐలమ్మ ఉద్యమం జరిగింది. ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు, కానీ 75 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఇంకెంత అధ్వానంగా ఉండేదో, భూస్వాములు ఏ రకంగా పెత్తనం చేసేదో ఒకసారి ఆలోచిస్తూనే భయం వేస్తుంది. 1970లో నేను BScలో ఉన్నాను. మా ఊరి పక్కన ఒక దొరల గడి ఉంటుంది. ఆ గడి ముందటి నుంచి నేను సైకిల్ దొక్కుంటూ పోతే నా సైకిల్ గుంజుకున్నారు. అరే, నువ్వు మా గడి ముందటి నుంచి సైకిల్ దొక్కుంటూ పోతావురాను, SC పూరణి అని. నాకేం తెలియదు, సైకిల్ గుంజుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు. నేను బాలసముద్రం హాస్టల్లో ఉండేది. ఆ దొరగారి పేరు ఎందుకు కానీ ఆ దొరగారి ఇల్లు కూడా బాలసముద్రంలో ఉండేది. బాలసముద్రం హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ చెప్పారు, ఇట్లా కూడా నా సైకిల్ గుంజుకుని లోపల పెట్టుకున్నాడు అంటే ఓ 50 మంది పోయినాం ఆ బాలసముద్రం ఆయన ఇంటి మీదకి. తప్పైందని ఆయన ఆ రోజులలో ఆయన తప్పైందని క్షమాపణలు చెప్పించి మన సైకిల్ మా ఇంటికి తెప్పించుకున్నాడు. ఆ రకంగా ధైర్యంగా చాకలి ఐలమ్మ తన పంటను కాపాడుకునే ప్రయత్నం చేసింది. విష్ణు రామచంద్రారెడ్డి గారన్న ఆయన కొడుకు బాబుదొర, మీ పేరు వినుంటారు. ఆ బాబుదొర కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఉద్యమ చరిత్రలో చాకలి ఐలమ్మ గురించి ఒక చాప్టర్ రాసుకుంటూ ఉంటారు. సుందరయ్య గారు రాసిన తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా చాకలి ఐలమ్మ ప్రస్తావన ఉంటుంది. పాలకుర్తిలో ఏ రకంగా ఆమె తిరుగుబాటు చేసింది, ఏ రకంగా ఆమె ఆస్తిని ఆమె కాపాడుకున్నది, కౌలు తీసుకున్న భూమిలో పడిన పంటని ఏ రకంగా కాపాడుకున్నది అనే విషయాలు చాలా చక్కగా దాంట్లో పొందుపరచడం జరిగింది. అంతటి దీశాలి చాకలి ఐలమ్మ. ఆమె పోరాట పట్టున చాలా గొప్పది. ఆమెను మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే ఒరవడిని అలవర్చుకోవాలి. మనకెందుకు ఆయన చూసుకుంటే వెళ్ళిపోతే తప్పకుండా తప్పులు జరుగుతూనే ఉంటాయి, తప్పులు దొరుకుతూనే ఉంటాయి. కాబట్టి ప్రశ్నించే ఒరవడిని అలవర్చుకోవాలి, అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి, పేదల పక్షాన ఉండే గుణాన్ని కూడా అలవర్చుకోవాలి. ఆ రకంగా రాజకీయంగా కానీ ఇతరత్ర అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కూడా సమాజంలో న్యాయం అందరికీ జరగాలని కోరుకోవాలి.
చట్టం అందరికీ సమానమైనప్పుడు న్యాయం కూడా అందరికీ లభించాలి. ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. దానికి చాకలి ఐలమ్మ గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా ఇప్పుడే కమ్యూనిటీ హాల్ బహుశా ఇది ఆ రోజులలో నేనే ఇచ్చింది అనుకుంటే 20 ఏళ్ళ కింద, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. నేను కూడా సాయం చేస్తాను, నేను కూడా సాయం చేస్తా. సడన్గా ఆ రోజు మనం జరగామని అనుకున్నట్టు నేను లింగాలగన్పూర్లో ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చిన, ధర్మసాగర్లో ఒకటి ఇచ్చిన. ఆల్రెడీ మండల కమిటీ హాల్స్ ఆల్రెడీ వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది గతంలో. ఇక్కడ కూడా ఎప్పుడు ఇచ్చినాము. మన పెద్దపెండ్యాల్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు మనలు. పెద్దపెండ్యాల్లో కూడా ఒకటి ఇస్తా అని చెప్పిన, అక్కడ కూడా ఇస్తాను. మిగతా అన్ని మండల కేంద్రాలలో కూడా మనం తప్పకుండా మన ఐలమ్మ విగ్రహాలు పెట్టుకుందాం, కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరం కూడా చాకలి ఐలమ్మ వారసులు అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.